నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని నేవిళ్లగూడెం గ్రామ పంచాయతీలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా అట్టి భవన నిర్మాణం చేపట్టిన స్థలంలో ముస్లిం సోదరులకు చెందిన శ్మశాన వాటిక ఉందని, అక్కడ సుమారుగా గత 40 సంవత్సరాల నుండి శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి స్థలంలో గ్రామ పంచాయతీ నిర్మాణం జరపడం సరైన పద్ధతి కాదని నేవిళ్లగూడెం ముస్లిం కుటుంబాల వారు టెంట్ వేసి ధర్నాకు దిగారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని నేవిళ్లగూడెం గ్రామ పంచాయతీలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా అట్టి భవన నిర్మాణం చేపట్టిన స్థలంలో ముస్లిం సోదరులకు చెందిన శ్మశాన వాటిక ఉందని, అక్కడ సుమారుగా గత 40 సంవత్సరాల నుండి శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి స్థలంలో గ్రామ పంచాయతీ నిర్మాణం జరపడం సరైన పద్ధతి కాదని నేవిళ్లగూడెం ముస్లిం కుటుంబాల వారు టెంట్ వేసి ధర్నాకు దిగే ప్రయత్నం చేయగా విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి స్థానిక ఎస్ఐ బి లచ్చిరెడ్డి సిబ్బందితో చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముస్లిం కుటుంబాల వారికి నచ్చజెప్పారు. ధర్నా చేయడం సరైన పద్ధతి కాదని సర్వే చేయించుకుని వారికి చెందిన భూమిని సరైన మార్గంలో పొందాలని సూచించారు. నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించిన అనంతరం గ్రామ పంచాయతీ భవనం నిర్మించబోయే స్థలం ముస్లింల శ్మశాన వాటిక కబరస్థాన్ను చెందిన సర్వే నంబర్లో ఉన్నదా లేదా అనే విషయాన్ని సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని ముస్లిం సోదరులతో మాట్లాడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. త్వరితగతిన సర్వే నిర్వహించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని మండల సర్వేయర్ రాణా ప్రతాప్ను ఆదేశించారు. సర్వే నిర్వహించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కాంట్రాక్టర్కు తెలియజేశారు. ఇదిలా ఉండగా గ్రామస్తులు ముస్లిం సోదరులు సత్యానుస్తో మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అనువైన స్థలం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉన్నందున అక్కడే నిర్మాణం చేయాలని, ఊరు బయట నిర్మాణం చేయడం వలన గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని, అక్కడ వర్షాకాలంలో సెలయేటి వాగు పొంగి పొర్లినప్పుడు ఇబ్బందిగా మారుతుందని, ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని గ్రామ పంచాయతీ భవనం గ్రామం నడిబొడ్డులో భవన నిర్మాణానికి అనుకూలంగా ఉన్న స్థలంలోనే నిర్మాణం జరపాలని అధికారులను కోరారు. बात करना यहाँ टाइम की सर हमने సర్వే చేసినాకనే కట్టియండి సార్, లేదు మాది మాకు చూపించండి సార్ దయచేసి. 12 ఏళ్ల నుంచి అవుతుంది సార్ పోరాటం. ఎంతో మంది ఎంఆర్ఓలు ప్రభుత్వం మీ ల్యాండ్ గురించి చూడడానికి వచ్చినప్పుడే ఇది 99 వస్తుంది, ఇది 97 వస్తుంది అని సర్వేయర్ గారు చెప్తే 99 వస్తే మాకు అవసరం లేదు సార్. మాది చూపెట్టండి 597 ఆ వల్లనే మాకు 2 ఎకరాలు చూపించండి సార్. ఈ ప్లేస్ తోటి మాకు లుల్లి అవసరం లేదు, మేము అల్లనే ఉంటాం. ఒకటి మీ 2 ఎకరాలు కాదు కానీ మీ 99లో ఎక్కడైతే ఉంటుందో ఆ నంబర్ బిటాయిస్తాము. 90 సంబంధించింది మీరు అవసరం లేదు. మీ నంబర్ మీకు బిటాయించేసే బాధ్యత మాది. 97లో కావాల్సినది 2 ఎకరాలు. 97 మీ మార్కు మీకు ఏపిచ్చి. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నేవిళ్లగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాము.
ఈ నెవెలగూడెం గ్రామ పంచాయతీలో ఇక్కడ ముస్లిం సోదరులకు ఉన్నటువంటి గత 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి శ్మశాన వాటిక కబరస్థాన్ దగ్గరలో గ్రామ పంచాయతీ నిర్మాణం చేయడం కోసము ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారు దాని మీద ఒకసారి మనం మాట్లాడదాము. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి, ఇక్కడ గ్రామ పంచాయతీ నిర్మాణం చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటారు? మా కబ్రస్థాన్ 40 ఏళ్ల నుంచి ఉన్నది. మా ఈ దగ్గర 60-70 కబ్రస్థాన్ కూడా ఉన్నది. మా కబ్రస్థాన్లో కడుతుంటే ఇక్కడ గతంలో కూడా గ్రామ పంచాయతీ కట్టాలని చెప్పారు. అక్కడ కట్టొద్దని మేము అడ్డుకుంటున్నాము. అటు నీటి ప్రాంతము కట్టినా కానీ మంచిగా ఉండదు. అందుకనే మేము ఇక్కడ కట్టుకోండి, మాకు ఇచ్చిన 2 ఎకరాల 597 సర్వీ నెంబర్ల మా కబ్రస్థాన్కి ఇచ్చిన జాగాలు కట్టొద్దని మా యొక్క డిమాండ్. ఇక్కడ కట్టుకోవాలని మేము చెప్తున్నాం. మళ్ళీ ఊళ్ళో కూడా కుంటలో కూడా ఉన్నది భూమి, అక్కడనే కట్టాలని ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ నిర్మాణం చేయడానికి ప్లేస్ ఉందా? ఉన్నది. ఇప్పుడు మనం నిలబడ్డదే. ఇంతకుముందు లత్తి పిల్లు కట్టుకుంటే పడగొట్టి కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ కడతాము. అక్కడ ఆంజనేయుల గుడి ఉంటుంది, ఊరికి నడిబొడ్డున బాగుంటుంది అని కూడా అన్నాం. అంటే గ్రామ పంచాయతీ నిర్మాణానికి సరిపోయే స్థలం ఉన్నప్పటికీ కూడా కావాలనే ఉద్దేశంతో మీకు కడుతున్నారు అనుకుంటారా? వాస్తవం అది. కావాలనే కడుతున్నారు. 597 సర్వే నెంబర్ కబ్రస్థాన్లో కావాలనే కదా కట్టి. మీరు పై అధికారులను ఎవరు సంప్రదించలేదా? రెవెన్యూ అధికారులను కూడా? ఎంఆర్ఓ సార్ను కలిసినాము, ఆర్డీఓ సార్ను కలిసినాము. 2012 నుంచి కూడా కలెక్టర్కి ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టినాము. సర్వేలు కూడా గతంలో ఎన్నిసార్లు వచ్చిపోయారు, కానీ మా హద్దులు ఇది అని కూడా కరెక్ట్గా చూపించలేకపోయారు. తిరిగి మా కాళ్ళ చెప్పులు అరుగుతున్నాయి, కానీ ఏ ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు. నిన్న జడ్పీటీసీ గారు ఎల్బట్టి వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చి వాళ్ళకి తక్షణమే పరిష్కారం చేయాలని అంటే ఈరోజు కొలిసిస్తామని చెప్పారు. కొలిసియలేదు. మళ్ళీ వచ్చి ఇవాళ ఎంఆర్ఓ సార్ వచ్చి మీకు కొలిసిచ్చిన దాకా పనులు ఆపుతామని చెప్పారు. కొలిసిచ్చినాకనే మాకు పనులు స్టార్ట్ చేసుకోవాలి. గ్రామ పంచాయతీ కూడా అనుకూలం ఉన్న ప్లేస్లోనే కట్టుకోవాలి, అక్కడ కట్టొద్దని మా యొక్క డిమాండ్. బియ్యజన్ భాస్కర్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ గ్రామ పంచాయతీలో చూసినట్టయితే గ్రామ పంచాయతీ నిర్మాణానికి అనువైన స్థలం ఉన్నప్పటికీ కూడా కావాలనే ఉద్దేశంతోనే ముస్లింల కబ్రస్థాన్ స్థలంలో కడుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాగు వచ్చినప్పుడు కూడా అక్కడ వాటర్ వస్తాయి. అదేవిధంగా పైన ఉన్నటువంటి కప్పలమ్మ చెరువు యొక్క వరద కాలువ కూడా అక్కడ నుంచే ఉంది. ఆ వరద కాలువ కింద నిర్మాణం చేస్తే అది నిర్మాణం ఉండదు అని చెప్పి కూడా గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. మీరు కోరుకున్న విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంలోనే కట్టే విధంగా పై అధికారుల సూచన మేరకు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఓటు స్టూడియో సత్య న్యూస్ వెంకటేశ్వర.